హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా బాగున్నాను. సో మొత్తానికి మేమైతే చెన్నైలోని కోవలం దర్గా అయితే చేరిపోయినాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్ కూడా ఇవ్వండి. ఈ దర్గా చెన్నై నుంచి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈజీగా బస్ ఫెసిలిటీ అయితే ఉంది. దర్గాకి చాలా దగ్గరలోనే బస్ ఆపుతుందన్నమాట. సో బై బస్ అయితే మేము ఈ దర్గాకి ఈజీగా చేరుకునేసాము. ఆ తర్వాత ఎంటర్ అయ్యే ముందు బయటనే ఫుట్వేర్స్ అవి రిమూవ్ చేసేసాము. ఇలా పెట్టేసి మనం ఒక పేర్కి 5 రూపీస్ చెప్పున ఇచ్చేస్తే బాగా సేఫ్గా ఉంటాయి మన చెప్పల్స్. ఆ తర్వాత దర్గాలోకి ఎంటర్ అయిపోయినాము. ఇది ఫస్ట్ ఎంట్రన్స్. ఇందులోంచి ఎంటర్ అయినాక ఒక హాల్ లాగా అయితే ఉంటుంది. మనం కూర్చొని జిక్ర్ అవి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది. ఆ లోపల వెళ్ళినాక ఆ తర్వాత మజార్ షరీఫ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉండే మజార్ షరీఫ్ హజరత్ తమీమ్ అన్సారీ యొక్క మజార్ షరీఫ్ అన్నమాట. ఇంకా హిస్టరీలోకి వెళ్తే మన హజరత్ గారు మదీనాలో పుట్టారు. మన మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అనుచరి, అంటే సహబా అంటారు కదా, అది అక్కడ డెత్ అయిపోతుంది. ఇక్కడ వాలాజా నవాబ్కి ఒకసారి డ్రీమ్ వస్తుంది, ఇలాగా ఫ్రెష్ బాడీ ఉంది బీచ్లో, తనని ఇక్కడ బరీ చేయండి, అంటే ఇక్కడ మజార్ కట్టండి అని చెప్పి, అలా ఇక్కడ మజార్ షరీఫ్ వెలిసిందనేసి చెప్పుకొస్తారు. ఇక్కడ చూసారంటే కొన్ని దీపాలు అవి వెలిగిస్తున్నారు, తాయెత్తులు అవి కట్టున్నారు. బట్ ఇదంతా షిరిక్ అండి, ఇవన్నీ చేయకూడదు. అల్లాకి తప్ప ఎవరికి తల వంచకూడదు మనము. యాక్చువల్గా దర్గా, మస్జిద్, ఇంకా బరియల్ గ్రౌండ్స్లోకి లేడీస్కి అయితే అలో లేదు, ఎంట్రీ లేదు. ఇంకా మేము ఇక్కడ జస్ట్ అవుట్ సైడ్ నుంచే మేము జియారత్ చేసుకోవడానికి వచ్చాము కాబట్టి నో ప్రాబ్లము. ఇక్కడ ఒక 15 మినిట్స్ జియారత్ చేసుకున్నాక మేము నేరుగా ఒక చిన్న హోటల్కి వెళ్ళిపోయినాం. ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ ఏం లేవు, అయినా కానీ ఇక్కడ ఫిష్ కర్రీ, ఫిషెస్ బాగా దొరుకుతాయని చెప్పేసి ఇక్కడ వచ్చాము. ఫుడ్ అయితే నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్, యావరేజ్గా ఉంది. ఇంకా లంచ్ ఫినిష్ చేసుకునేసి నేరుగా మేము బీచ్కి వెళ్ళిపోయినాం. ఎప్పుడెప్పుడా అని మా వాడైతే ఎదురు చూస్తున్నాడు. దూరం నుంచి బీచ్ వ్యూ అయితే ఎంత బాగుందో చూడండి. బోట్స్ అన్ని పెట్టేసి ఉన్నారు. ఇంకా ఫిషర్మెన్ అంతా ఇక్కడ ఫిషింగ్ చేస్తారనమాట. బీచ్ అయితే అసలు చాలా క్లీన్గా, క్రిస్టల్ క్లియర్గా ఉంది. మెరీనా బీచ్ లాగా చెత్తగా లేదు. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. మా వాడైతే ఎగిరి ఎగిరి దూకి దూకి ఎంజాయ్ చేశాడు. స్విమ్మింగ్ చేయడం పెద్దగా రాకపోయినా బాగా ఎంజాయ్ చేశాడు. 3 o'clockకి బీచ్ దగ్గర వెళ్తే 5 o'clock వరకు, అంటే కంటిన్యూగా 2 hours అయితే వాడు బాగా ఎంజాయ్ చేశాడు, బాగా తడిచినాడు. నేను కూడా కొంచెం సేపు అక్కడ స్పెండ్ చేశాను, షార్ట్స్ అవి తీసుకున్నాను. ఆ తర్వాత అక్కడ చూస్తే బోట్స్లో ఫిషర్మెన్ లైవ్గా ఫిష్ క్యాచ్ చేసుకుని వస్తున్నారు. సో అవి చూద్దామని చెప్పేసి దగ్గరికి వెళ్ళాము. మనం ఇంతవరకు అసలు చూడని ఫిషెస్ వెరైటీస్ అన్నీ చూసాము. కలర్ఫుల్ ఫిష్ ఉంది, ఇంకా వైట్ కలర్లో స్పాట్స్ వచ్చి ఫిషెస్ ఉన్నాయి, అవన్నీ చూసాము. భలే హ్యాపీ వేసింది. కానీ ప్రైసెస్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు. ఒక కేజీ 600 అలా చెప్తున్నారు. సో మేమేం తీసుకోలేదు. ఇంకా ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తాయి ఫిషెస్ వెరైటీస్. ఇవి మనం తాటాక్ చేపలు అంటాం కదా, ఎండుకర వాళ్ళు, అవి పచ్చివి ఇవి. ఇంకా కాసేపు నేను మా హస్బెండ్ బోట్లో కూర్చుంటామని చెప్పేసి వాళ్ళని అడిగి కొన్ని షార్ట్స్ అవి తీసుకున్నాను. చాలా ఎంజాయ్మెంట్ వచ్చింది మాకైతే. అసలు ఈ సీలో నడుస్తూ ఉంటే ఈ అలల తాకిడికి ఎంత హ్యాపీనెస్ వస్తుందంటే, ఇంత ఎంజాయ్మెంట్ ఎక్కడ కూడా పొందలేం మనం, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పేసి అనిపించింది. మా వాడిని పిలిచి కొంచెం సేపు ఫోటో షూట్ చేసుకున్నాము, ఫోటో తీసుకున్నాము. వాడికైతే ఎంజాయ్మెంట్లో మునిగిపోయి నాతో ఫోటో తీసుకోవడానికి కూడా టైం లేకుండా ఉంది. సో కొంచెం సేపు వాడితో ఎంజాయ్ చేసాము, కొంచెం సేపు మా హస్బెండ్తో కూడా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత ఇంతటి సముద్రాన్ని చూసి నా మనసు అయితే పులకించిపోయింది. ఇంతలోనే మా హస్బెండ్ సీ షోర్లో ఏదో చేస్తున్నారు, హ్యాండ్స్ వాష్ చేయడానికి వచ్చారేమో అనుకున్నాను. కానీ చూస్తే ఏదో రాస్తున్నారు. ఏం రాస్తున్నారు అబ్బా అని చూస్తే జాను ఐ లవ్ యూ అని రాశారు. మేబీ ఇది మా వెడ్డింగ్ యానివర్సరీ October 26 వస్తూ ఉంది, దానికి గిఫ్ట్ లాగుంది. ఇది ఈ రకంగా గిఫ్ట్ ఇచ్చేస్తున్నారేమో అనిపించింది. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ మై హస్బెండ్. మీరు కూడా నా వెడ్డింగ్ యానివర్సరీకి తప్పకుండా నాకు విష్ చేస్తారని ఆశిస్తున్నాను. మొత్తానికి ఈ కోవలం దర్గా యొక్క విజిట్, ఇంకా కోవలం బీచ్ ఇంకా ఫుల్గా ఎంజాయ్మెంట్తో సాగింది. ఇంకా రిటర్న్ అయిపోవాలి, లేకపోతే బస్సెస్ చాలా కష్టమైపోతుంది. అందుకనేసి మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. వెళ్తూ ఈ ఫిషెస్ అంతా చూస్తుంటే అసలు మనసు లాగేస్తూ ఉంది. బట్ కొనలేని స్థితి, ఎందుకంటే ప్రైసెస్ హై ఉన్నాయి. ఇంకా తీసుకెళ్తే కూడా లాడ్జ్లో మనము వండుకోలేని స్థితి. అందుకనేసి మేము రిటర్న్లో బయట చూస్తే చాలా ఫిష్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడైతే క్రాబ్స్, రకరకాల క్రాబ్స్, చిన్నవి పెద్దవి, ఇంకా ఫిషెస్లో కూడా చాలా రకాల ఫిషెస్ అన్నీ అప్పటికప్పుడు లైవ్గా ఫ్రై చేసి ఇస్తున్నారు. టేబుల్స్ అవి వేసి ఉన్నారు. అక్కడ మేము వెయిట్ చేసి మెత్తాళ్ళు అవి తినేసి నెక్స్ట్ రిటర్న్ అయిపోతున్నాము. ఓకే అండి, ఈ వ్లాగ్ నచ్చిందా? మీకు నచ్చింటే ఒక లైక్ అండ్ కామెంట్ తప్పకుండా ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉండేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉంటాయి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.